ఈ పూట కొరకే నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నాకు ఇచ్చినటువంటి అంశం యేసుక్రీస్తు సంఘానికి ఇస్తున్న సూచనలు. ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘానికి కొన్ని సూచనలు ఇవ్వడానికి ఈ రాత్రి ఇష్టపడతా ఉన్నారు. ఎవరికి బైబిల్లో సూచనలు ఇచ్చారో ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదవగా విందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని అప్పుడు చదవగా విందాం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రూతమ్మ జీవితం మనందరికీ తెలిసిన ముచ్చటేనండి. ఈ రోజున రూతు గ్రంథాన్ని గనక మనం పరిశీలించి చూస్తే రూతు ఎవరికి సాదృశ్యముగా ఉంది అనంటే మనకి అని. నయోమి ఎవరికి సాదృశ్యముగా ఉందంటే దైవజనుడికని. పొలము ఎవరికి సాదృశ్యం అంటే సంఘానికని. సంఘములో ఉన్న పనివాడు ఎవరికి సాదృశ్యం అంటే దైవజనుడికి అని. ఆ పొలము యొక్క యజమాని బోయాజు ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభుకని మనం చాలా సందర్భాల్లో మనం నేర్చుకున్నాం. ఈ పూట మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, బోయాజు రూతమ్మకి సూచనలు చెప్తా ఉన్నాడు. నువ్వు నా మాట వినాలి, నువ్వు పక్క పొలానికి వెళ్ళి ఏరుకోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు నిలకడగా ఉండని కొన్ని సూచనలు చెప్తా ఉన్నాడు. ఏంటి రూతమ్మ జీవితం అంటే ఆమె మోయాబుని విడిచిపెట్టినది. దేవునికి స్తోత్రం. మోయాబుని విడిచిపెట్టి నయోమి వెంట పరిగెత్తుకుంటా వచ్చింది, బెత్లెహేముకు వచ్చింది. అంతేకాదండి, బెత్లెహేముకు వచ్చిన రూతమ్మ, నేను ఎవని పొలములో కటాక్షము పొందుతానో వాని వద్దకు నేను వెళ్తానని అత్తకి మాటిచ్చి, ఎవని పొలములో అయితే ఆమె కటాక్షము పొందగలదో ఆయన పొలానికి బయలుదేరి ఆమె వెళ్ళటం, అది బోయాజు పొలం అని ఆమెకి చివరికి తెలియటం, ఆ పొలములో పరిగె ఏరుకుంటూ తన జీవితాన్ని ముందు కొనసాగిస్తున్న రూతమ్మను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు సంఘమునకు కొన్ని సూచనలు ఇవ్వాలి అని ఆశపడతా ఉన్నాడు. రూతమ్మకి బోయాజు ఎటువంటి సూచనలు ఇచ్చాడో సంఘానికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పొలానికి పోయింది, ఆమె పని చేసుకుంటా ఉంది. ఆ పొలములో ఆమె మీద శ్రద్ధ నిలిపే పనివాడు ఉన్నాడు. ఆమెను గమనిస్తూ ఉన్నాడు, ఆమెను అజబెడతా ఉన్నాడు, ఆమెను పరిశీలిస్తూ ఉన్నాడు. పరిశీలించి గమనించి అజబెట్టి ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికి చెప్తున్నాడు ఆ పనుడు? ఆ పొలము యజమానుడికి చెప్తా ఉన్నాడు, బోయాజు గారికి. ఆమె ఎవరు అని అడిగాడు బోయాజు. ఎవరిని? పనివాడిని. ఆమెను అడగలేదు, డైరెక్టర్గా వెళ్ళిపోయి ఆమెను అడగలేదు రూతమ్మని. అయినా అక్కడ పనివాడిని పిలిచి అడిగాడు, ఆమె ఎవరు, కొత్తగా కనపడుతుంది ఆ పిల్లని. అయితే బోయాజుతో పనివాడు చెప్తా ఉన్నాడు, ఆమె పేరు రూత్ అండి, ఆమె భర్త చనిపోయాడు, వైధవ్యం అలుముకుంది, విధవరాలైపోయింది, అది ఇదని ఆమె ఇన్ఫర్మేషన్ అంతా చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే బోయాజు రూతమ్మతో మాట్లాడడానికి సిద్ధపడ్డాడు. ఇక ఈ పనివాడిని అడిగాడు కదా, ఈ పనివాడు ఆమెకున్న ఇన్ఫర్మేషన్ అంతా తెలియజేశాడు. ఆమె పలానా ఊరు నుంచి వచ్చిందండి, ఆ ముసలమ్మ తన అత్తగారండి, అది ఇదని ఆమె ఇన్ఫర్మేషన్ అంతా బోయాజుకి చెప్తే బోయాజు సరేనా అని ఆ పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఆ అమ్మాయిని పిలవటం ప్రారంభించాడు, ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. అదే మనం ఇప్పుడు చదివినటువంటి వచనం. రూతమ్మతో బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు. రూతమ్మతో బోయాజు క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడాడండి? అది అలా చదవాలి. ఏమని మాట్లాడాడు? చదువు తల్లి ప్రణతి. చూడండి, బోయాజు డైరెక్ట్గా రూతమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అసలు నిజంగా ఈ వాక్యం చదువుతున్నాడు, పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షనిచ్చి నన్ను బలపరుస్తూ ఉన్నాడు. నేను ఇంకా లోతుల్లో చదువుతూ ఉన్నాను, వచ్చినాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు. ఆమె పొలమునకు వచ్చింది సరే, ఆమె పరిగిని ఏరుకుంటుంది సరే, ఆమె పైన ఒక పనివాడు,
ఆ పొలమును కాపలా కాస్తున్నవాడు, ఆ పొలమునకు ఎవరైతే ఒక పనివాడిగా నిలబెట్టాడో ఆ యజమాని, అతను ఆ రూతమ్మను గమనిస్తా అజ్జగడతా ఆమె యొక్క ఆలనా పాలన చూసుకుంటూ ఉన్నాడు. ఆమె గురించి బోయాజుకి ఆయన తెలియజేశాడు. ఎప్పుడైతే బోయాజుకి రూతమ్మపై ఇన్ఫర్మేషన్ తెలిసిందో, నా కుమారి అని డైరెక్ట్గా రూతమ్మతో బోయాజు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. సరైన పొలంలోకి వస్తే బోయాజు గారి స్వరాలు మనం వినగలుగుతాం. సరి అయిన పొలం అది. నేను ఎవని కటాక్షము నేను పొందుతాను, వాని పొలమునకు వెళతానంది అత్తతో రూతమ్మ. నేను ఎవని కటాక్షం నా మీదకి వస్తుందో వాని పొలానికి నేను బయలుదేరి వెళ్తా ఉన్నాను. ఎవరు నన్ను పట్టించుకుంటారో నేను వాని పొలమునకు బయలుదేరి వెళ్తా ఉన్నాను. ఎవరు నా యందు శ్రద్ధ నిలుపుతారో నేను వాని పొలమునకు బయలుదేరి వెళ్తా ఉన్నాను. ఆమె వెళ్ళిన పొలము సరి అయిన పొలము. దేవునికి స్తోత్రం. ఆమె పొలములోనికి వెళ్ళినది మొదలుకొని ఆమె పని చేస్తున్నప్పుడు అతడు అక్కడ ఓ పనివాడు ఆమెను గమనిస్తూ ఉన్నాడు, ఆశపడతా ఉన్నాడు. ఆమె సరి అయిన పొలములోనికి వెళ్ళింది కాబట్టే ఆమెని ఆ నేత్రములు గమనిస్తూ ఉన్నాయి. ఆమె సరి అయిన పొలములోనికి వెళ్ళింది కాబట్టే బోయాజు స్వరాన్ని వినగలుగుతా ఉంది. ఆమె సరైన పొలములోనికి వెళుతుంది కాబట్టే బోయాజు కనికరాన్ని ఆమె శిరస్స బోయాజు యొక్క కనికరాన్ని పొలములో ఆమె పొందింది. దేవునికి స్తోత్రం కలగనగా. ఏదైతే ఇంటి దగ్గర అత్తమ్మ చెప్పెళ్ళిందో, నేను ఎవరిని కటాక్షం పొందుతానో వాని పొలానికి వెళతాను అత్తయ్య అని, నిజంగా కటాక్షం ఒకటే కాదు, ఆమెను పేరు పెట్టి పిలిచాడు, నా కుమార్తె అని పిలిచాడు. ఆయన స్వరమును ఆమె వినగలిగింది. ఒక పనివాడు కనులు ఆమెను పరిశీలిస్తూ ఉన్నాయి, ఆమెను ఆశపెడతా ఉన్నాయి, ఆమెను గమనిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, రూతమ్మ సరైన పొలానికి వచ్చేసింది. రూతమ్మ ఏమనుకొని బయలుదేరింది ఇంటి దగ్గర, అవన్నీ ఆ పొలములు ఆమె చూస్తూ ఉన్నది. కటాక్షం పొందుతానని వెళ్ళిన రూతమ్మ పొలానికి ఆ పొలములో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఒక 2 నేత్రములు ఆమెని వెంటాడుతూ ఉన్నాయి. అదేనండి సరి అయిన పొలము. దేవుని స్వరం ఏ యొక్క పొలములో, ఏ సంఘములో వినపడుతుందో అది సరి అయిన పొలము. దేవుని స్వరము ఏ సంఘములో వినపడుతుందో అది సరి అయిన పొలము, సరి అయిన సంఘము. బోయాజు స్వరాలు మనం వినగలగాలి. దేవుని బూర అక్కడ శబ్దము ధ్వనిస్తూ ఉండాలి ఆ పొలములో. బోయాజు గారి స్వరము రూతమ్మ వింది. బోయాజు గారి యొక్క స్వరాన్ని రూతమ్మ అజపెడతా ఉంది. బోయాజు గారి స్వరాన్ని రూతమ్మ విని సంతోషిస్తూ ఉంది. ఆయన పిలవటమే నా కుమారి అని కేక వేశాడు. నా కుమారి అని కేక వేశాడు బోయాజు. దేవుని స్వరము ఎక్కడైతే వినపడుతుందో అది సరి అయిన సంఘం అండి. దేవుని స్వరము వినిపింపజేసే ఒక కాపరి, దేవుని స్వరం వైపు నీ చెవులను త్రిప్పే ఒక కాపరి ఏ పొలములో అయితే పని చేస్తాడో అది సరి అయిన సంఘము, అది సరి అయిన సార్వత్రిక సంఘం అని చెప్పడంలో సందేహము కూడా లేదు. ప్రియ దైవజనమా, దేవుని స్వరం వినగలుగుతున్నామంటే, దేవుని స్వరం మనలతో మాట్లాడుతుందంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడని నీకు ఏమన్నా ఫీలింగ్స్ కలుగుతూ ఉంటే, నువ్వు అనుకుంటూ ఉంటే, ఖచ్చితంగా అది సరి అయిన సంఘము అని ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్వరము నిజంగా నీవు సంఘమునకు వచ్చిన తరువాత, నువ్వు సంఘములో కూర్చున్న తర్వాత నీవు ఖచ్చితంగా దేవుని స్వరాన్ని వినే ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెళుతున్నావా, సరి అయిన పొలమని ముద్ర వేయబడుతుంది. అది సరి అయిన పొలమని ముద్ర వేయబడుతుంది. ఎలాగంటే వాక్య ప్రకారం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏ సంఘములో దేవుని స్వరం ప్రజలు క్లియర్గా వినగలుగుతూ ఉన్నారు, దేవుని గద్దింపును క్లియర్గా వినగలుగుతూ ఉన్నారు, దేవుని మాటను క్లియర్గా వినగలుగుతూ ఉన్నారు, దేవుని యొక్క సంఘములో ఎవరైతే దేవుని స్వరాన్ని క్లియర్గా అసపెట్టగలుగుతూ ఉన్నారో అది ఖచ్చితమైన సంఘం, అది సరైన సంఘం అని ఎవరికి వాళ్ళు 100 మార్కులు వేయగలిగేటటువంటి వచనాన్ని రాత్రి మనం చదివాం. దేవునికి స్తోత్రం. 100కి 100 మార్కులు వేసి ఎలా చెప్పగలమంటే బైబిల్ క్లియర్గా సెలవిస్తుంది. రూతమ్మ బోయాజు స్వరాన్ని వింటూ ఉంది. బోయాజు రూతుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సంఘములో అయితే దేవుడు ప్రజలతో కాంటాక్ట్ అవుతాడో, దేవుడు ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడో, ఇది సైన్యములకు యెహోవా వాక్కు అని ఏ సంఘములో అయితే ప్రకటించబడతా ఉంటుందో, దేవుని స్వరంగా గుర్తిస్తూ ఉంటావో, దేవుడు కూడా నీతో మాట్లాడుతున్న ఫీలింగ్ని కలుగుతూ ఉంటుందో, కన్నీరు వచ్చేస్తూ ఉంటుందో, అభిషేకం వచ్చేస్తూ ఉంటుందో, దేవుడు మాట్లాడుతున్న ఆనువాళ్ళు నీకు తెలుస్తూ ఉన్నదో, నువ్వు 100కి 100 అక్కడ మార్కులు వేసేయచ్చు. ఇది సరి అయిన పొలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పొలం అయితే, దేవుని సంఘం అయితే ఖచ్చితంగా ఆయన స్వరం వినాలి.
ఖచ్చితంగా ప్రియుడు స్వరం వినాలి. రూతమ్మ బయలుదేరి వెళ్ళింది. ఆ పొలము యొక్క యజమాని స్వరాన్ని ఆమె వినింది. నువ్వు యవన సంఘానికి వస్తున్నావు, యేసుప్రభు సంఘానికి వస్తున్నానండి. మరి యేసుప్రభు స్వరాన్ని వింటున్నావా? ఈ రోజున కొన్ని వాక్యాలు వింటా ఉంటే సెల్ఫ్ డబ్బింగ్లు ఎక్కువైపోతూ ఉన్నాయి. యేసుప్రభు గురించి చాలా తక్కువ చెప్తా ఉన్నారు. వారి గురించి, వారి ఫ్యామిలీ గురించి, వారి పిల్లల గురించి, లేదంటే ఏదన్నా న్యూస్లో ఏదన్నా స్టోరీ వస్తే కాదే ఆ రోజు ప్రసంగం. పిట్ట కథలు బాగా అలుముకొని చెప్తూ ఉంటారు. ప్రజల్ని నవ్వించటానికి, ప్రజల్ని ఉబికించటానికి. చూసారండి, ఈ రోజున మనదనే కాదండి, ఎక్కడైతే ఏ సంఘములో అయితే ప్రభువు స్వరము వాళ్ళు వినగలుగుతూ ఉన్నారో, దేవుని స్వరం సంఘం క్లియర్గా వినగలగాలి. దేవుని స్వరం సంఘం క్లియర్గా వినగలగాలి. మళ్ళీ చెప్తున్నాను, యెహోవా స్వరము సంఘపు చెవులలో ధ్వనించా ఉండాలి. అదే సరి అయిన పొలము, సరి అయిన సంఘము. అదే రేపటి రోజున సార్వత్రిక సంఘంగా రేపటి రోజున ప్రభు దగ్గరికి ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఇది దేవుని సంఘము అండి. మేము చర్చికి వెళ్తున్నామండి, ఆ చర్చిలో దేవుడు మాతో మాట్లాడతాడండి. ఈ ఫీలింగ్స్ ఉండాలి విశ్వాసులకి. ఒకవేళ లేదంటే, అబ్బా ఈరోజు చర్చికి వెళ్ళాలిరా, వాడు చెప్పే సోది వినాలి. చాలామంది నాతో మాట్లాడుతున్నప్పుడు నేను వింటా ఉన్నాను, సోది చెప్తారా? లేదంటే ఆ పూట ఏదో ఒక ప్రసంగం చెప్పాలి కాబట్టి ఏదో 2 మాటలు మాట్లాడి మిగతాదంతా డబ్బానే ఉంటుంది. దేవుని స్వరాన్ని వినేది ఎక్కడ? దేవుని స్వరం ప్రజలకు ఎలా వినపడుతుంది? దేవుడు వారితో ఎలా మాట్లాడుతూ ఉన్నాడు? ఏమండి, ప్రజలు ఆసక్తిగా వస్తారండి సంఘానికి. మీరేమో నాకు తెలియదు కానీ రూతమ్మ మాత్రం ఆ రోజు పొలానికి ఆసక్తిగా వెళ్ళింది. రూతమ్మ మాత్రం నేను కటాక్షం పొందాలని వెళ్ళింది. రూతమ్మ మాత్రం నేను కనికరం పొందాలని వెళ్ళింది. రూతమ్మకి ఆత్మీయమైన ఆకలి చాలా ఉంది, ఆత్మీయమైన దాహం చాలా ఉంది. ఏదో నేను వెళ్ళిపోతాను, శారీరకంగా డెవలప్ అయిపోతాను, ఏదో నాకు వచ్చేస్తుందనే ఫీలింగ్ కాదండి. ఆమె వెళ్ళింది ఆత్మీయ ఆకలితో వెళ్ళింది. నీ కటాక్షం పొందాలి అని వెళ్ళిందండి. ఆ మాట మీరు గమనిస్తున్నారా? నేను ఎవని పొలములో ఎక్కువ ధాన్యం దొరుకుతుందో వాని పొలములోనికి వెళ్తాననలేదు ఆవిడ. నేను ఎవని కటాక్షము పొందగలను వాని పొలానికి వెళ్తానని చెప్పింది ఆవిడ. అంటే ఆమె ఫీలింగు బియ్యానికి కాదు ఆమె వెళ్ళింది, ఒడ్లకు కాదు ఆమె వెళ్ళింది, కటాక్షము కొరకు వెళ్ళింది, కనికరము కొరకు వెళ్ళింది, ప్రేమ కొరకు వెళ్ళింది. ఇది చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఈరోజు నువ్వు సంఘానికి అదే ఫీలింగ్తో వస్తున్నావా? దేవుని మాటే వినాలి, దేవుని వాక్యమే వినాలి. ఓకే, సరి అయిన సంఘం, అది సరి అయిన పొలము, అది సార్వత్రిక సంఘం అనబడుతుంది. అది రాకడలో ఎత్తబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు శుక్రవారం వస్తున్నావు, ఆదివారం వస్తున్నావు, దేవుడు ఏం మాట్లాడతాడు? బోయాజు నాకు ఏం మాట్లాడతాడు? సరి అయిన సంఘం అని ఇంకెలా చెప్పొచ్చో తెలుసా అండి? నీవు చెట్టు చోటును దాక్కున్నా సరే, ఆదమా ఎక్కడా అనే స్వరం నీకు వినబడితే ఖచ్చితంగా అది సరి అయిన సంఘమేనని మనం ముద్ర వేయగలం. దేవునికి స్తోత్రం. చాలామంది పొలంలోనికి వచ్చినా, తప్పు చేస్తా, చెట్లు చోటుకి వెళ్ళిపోతున్నా దేవుని స్వరం వినబడుతూ ఉందా? ఎక్కడన్న స్వరం వింటున్నావా? నా దగ్గరికి రమ్మన్న స్వరం వింటున్నావా? నీ తప్పును సరి చేయగలిగిన బోయాజు గారి స్వరాన్ని వింటున్నావా? అది 100కి 100, అది 100కి 100 నిన్ను కన్యకగా తయారు చేయాలనుకుంటున్న సంఘం, నిన్ను పెండ్లి కుమార్తెగా తయారు చేయాలనుకుంటున్న సంఘం. దేవునికి స్తోత్రం. పొద్దాకల మా పాస్టర్ గారు ఈ వారం ఎందుకు రాలేదని అడుగుతారు. తలకాయ నొప్పి వస్తుందంటే దేవుని స్వరం. నువ్వు చెట్టు చోటను దాక్కుంటే అడగొద్దా నువ్వు ఎక్కడున్నావని? చచ్చిపోయావో ఉన్నావా ఈ వారం రాలేదని అడగొద్దా? నువ్వు ఎట్లాగున్నావు, నీ పరిస్థితి ఏంటి అని అడిగే సంఘాలు ఈ రోజున బురద జల్లుతూ ఉన్నారు. నువ్వెందుకు రాలేదు అని అడగకూడదట వాళ్ళని. నువ్వే పని మీద వెళ్ళావని కూడా అడగకూడదట. అడిగితే వాళ్ళకి మెంటలు వచ్చేస్తుందంట ఒక్కొక్కరికి. మాకు పనులుండవా? మా కుటుంబం కాదా? మా జీవితాలు కదా? మరి నువ్వు బోయాజు గారి పొలానికి వచ్చినప్పుడు స్వరాలు వినబడతాయి. నువ్వు చెప్పాలి. ఆదాము చెప్పినప్పుడు నేను చెట్టు చోటునున్నాను అని దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా నువ్వు ఇవ్వాలి, తప్పదు. నువ్వు వచ్చింది ఉపదేశము కలిగిన సంఘానికి కదా, నువ్వు వచ్చింది సార్వత్రిక సంఘానికి కదా. ఆషామాషి సంఘాల్లోకి వెళ్ళి కూర్చొని వెళ్ళిపోయినట్లుగా కాదు. ఇక్కడ నువ్వు రాకపోయినా అడుగుతారు, నువ్వు మిస్ అయిపోయినా అడుగుతారు కాబట్టి రాకుండా మానేయాలి. అడుగుతారు కాబట్టి అది సరైన సంఘం కాదు.
దేవుని స్వరం వినబడుతున్న సంఘాలే సార్వత్రిక సంఘాలు. నువ్వు లేనప్పుడు అడగాలి దైవజనుడు, లేకపోతే ఇది కరెక్ట్ సంఘం కాదు. అది ఆదాము లేడు అక్కడ తోటలో. ఏమన్నాడండి దేవుడు? ఆదామా ఎక్కడున్నావని అడిగాడు. అది మంచి సంఘం కాదని చెప్దామా? అది పిచ్చి సంఘం అని చెప్దామా? బుర్రలు తినేస్తాడని మాట్లాడుకుందామా? పొద్దాకలు అడుగుతూ ఉంటాడని చెప్దామా? తప్పు కదండి. అలాంటి వాళ్ళతో మన సంఘం ఏకీభవించొద్దు. అటువంటి వాళ్ళతో మన సంఘములో ఉన్న వారు ఏకీభవించొద్దు. దయచేసి చెప్తా ఉన్నాను. అదే కరెక్ట్ అండి. నన్ను అడిగితే పొలములో బోయాజు గారి స్వరం వినకుండా వచ్చేసి వినేసి వెళ్ళిపోతూ ఉంటే ఎలా కుదురుతుంది? ఆలోచించండి ప్రియ దైవజనమా. పోయిన వారం ఇంటికి వెళ్తే జ్యోతంటిని అడిగాను, మీరు వచ్చారా సంఘానికి అని. ఆవిడ వచ్చింది అక్కడికి. అయ్యో వచ్చాను పాస్టర్ గారు అంది. అప్పుడు వీడియోలో చూశాను నేను, ఆవిడ వచ్చింది. పోయిన ఆదివారం ఇంటి కనపడలేదు కొంతమంది జనం నాకు, కానీ వచ్చారు. వీడియోలో చూశాను నేను, ఎందుకంటే ఈ కెమెరా పెడుతున్నారు కాబట్టి వచ్చారో లేదో అర్థమైపోతుంది. ఒకసారి అడావడిగా ముగించేస్తూ ఉంటాం, ఎవరి మొక్కలు చూడకుండా ప్రార్థన చేసేస్తూ ఉంటాను. కొంతమంది తెలియదు నాకు. ఒక్కోసారి వెంటనే జ్యోతంటి వచ్చాను బాబు, వచ్చానయ్యా నేను అంది. దేవునికి స్తోత్రం. అడగాలి, నువ్వు రాకపోతే అడగాలి, అసపెట్టాలి, కనుక్కోవాలి, నీ మీద ఫోకస్ పెట్టాలి. నువ్వేదో వచ్చేసి నలుగురిలో వెళ్తామంటే ఇక్కడ కుదరదండి. బోయాజు స్వరం క్లియర్గా సంఘములో వినపడితే అదే ఎత్తబడే సంఘం, అదే ఎత్తబడే సంఘం, అదే ఎత్తబడే సంఘం. అది గుర్తుపెట్టుకో, ఇప్పుడు అది ఎత్తబడుతుంది. నువ్వు అపోహలు పెట్టుకోబాక. పద్దాకలు అడుగుతున్నారు పిచ్చి సంఘం, ఆ సంఘం, ఈ సంఘం, పద్దాకలు మా గురించే. మీ గురించి మీరు రావట్లేదు కాబట్టి అడుగుతారు, మీరు ఆ వారం మిస్ అయ్యారు కాబట్టి అడుగుతారు. ఇంకా కొంతమందిని అడగరా, ఈరోజు కొత్తగా కనపడుతున్నారు, అడుగుతాను చివరిలో. అడుగుతారు, చెప్పాలి. నంగి ఇంకా వెళ్ళిపోతారు కొంతమంది నవ్వుకుంటా, వంపులు తిరిగి. నాకు అర్థమైపోద్ది అప్పుడు. ఎందుకు అడుగుతున్నావు? ఇది పెండ్లి కుమార్తెగా మారాలి సంఘం. నువ్వు ఎట్టబడితే అట్టు వచ్చేసి నీ 10 రూపాయలు కానుక నాకు అవసరమా? ఆ రోజు రాలేదు, 10 రూపాయలు కానుక మిస్ అయిపోయిందని అడుగుతానా? ఏముంది? డబ్బే ఉందండి, ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నాయి. ఈ ప్రొఫెషన్ కాకపోతే ఇంకోటి. అది కాదు మ్యాటర్, డబ్బు కాదు మ్యాటర్, పేరు పలుకుబడి కాదు. ఇది ఎలాగైనా సరే పెండ్లి కుమార్తెగా ఇది తయారవ్వాలి. మరి బోయాజు పొలంలో ఏముంది? శ్రద్ధ నిలిపారు ఆమె మీద. ఆమె వచ్చేసి ఏరుకుంటుందని వదిలేలా ఆ కాపరి ఆమెనే చూస్తూ ఉన్నాడండి పొద్దునుంచి సాయంత్రం దాకా. ఈ అమ్మాయి ఎవరు కొత్తగా ఉంది, ఈ అమ్మాయి ఎవరు కొత్తగా ఉంది, ఈ అమ్మాయి ఎవరు కొత్తగా ఉందో చూస్తూ ఉన్నాడండి. బోయాజు గారు రంగాల ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేశారు. అంటే ఎంత ఫోకస్ అయిపోతే కాపరి అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ చెప్తాడు బోయాజుకి. బోయాజు గారు కూడా వదిలేరనుకున్నామా? వదలలేదండి. మాయ్ అని ఆమెను కేక వేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజంగా దేవుని సంఘం ఇది, పరిశుద్ధాత్ముని సంఘం అని నువ్వు ఎలా నిరూపించగలవు? ఈ సంఘం కరెక్ట్ అండి, ఈ సంఘం కరెక్ట్ అండి, ఇది మంచి సంఘం అండి, ఇది సార్వత్రిక సంఘం అండి, ఇది ఎత్తబడే సంఘం అండి, ఇది పెండ్లి కుమార్తె సంఘం అండి, ఎలా చెప్పగలవు? బోయాజు స్వరం వినపడుతుంది ఇక్కడ. బోయాజు స్వరం దేవుని వాక్యమే వినపడుతూ ఉంటుంది. దేవుని గురించే మాట్లాడుతూ ఉంటాం. బ్రతుకులు మార్చుకోమని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు తప్పిపోతున్నప్పుడైనా స్వరము నీకు అడ్డుపడి నిన్ను సరిచేస్తూ ఉంటుంది. దేవుని స్వరము వినగలిగే సంఘంలోనికి మనం వచ్చేసాం. దేవుని స్వరమును వినగలిగేటువంటి చోట్ల మనం ఉన్నాం. దేవుని స్వరం వినేటువంటి ప్రదేశంలోనికి మనం వచ్చి ప్రభు మన నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను ప్రశ్నించే సంఘమే పెండ్లి కుమార్తె సంఘం. నిన్ను ప్రశ్నిస్తుందా సంఘం? ఎందుకు రాలేదు, ఏం పనుంది, ఎక్కడికి వెళ్ళావు? నిన్ను ప్రశ్నించే సంఘమే పెండ్లి కుమార్తె సంఘం. నిన్ను పేరు పెట్టి పిలిచే సంఘమే పెండ్లి కుమార్తె సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేను తోటలో దేవుని స్వరం వినబడతా ఉంది. అక్కడ పేరు పెట్టి ప్రభు అక్కడ పిలుస్తూ ఉన్నాడు, అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. బోయాజు గారి పొలములో అమ్మాయిని పేరు పెట్టి బోయాజు పిలుస్తూ ఉన్నాడు, అక్కడ గమనిస్తూ ఉన్నారు. అదే పెండ్లి కుమార్తె సంఘం. ఎందుకు అడుగుతారు? ఎందుకు మమ్మల్ని పొద్దాకలు కదిలిస్తారు? ఎందుకు రమ్మని పిలుస్తూ ఉంటారు? ఎందుకు అన్నీ ప్రార్థనలు పెడుతూ ఉంటారు? ఎందుకు అభిషేక ప్రార్థనలు పెడతారు? ఎందుకు మమ్మల్ని పిలుస్తారు? మేము రాకపోతే ఎందుకు పదే మాకు ఫోన్లు చేస్తారు? చేయాల్సిన అవసరం ఏముంది? బల్లారాధన ఎందుకు గుర్తు
చేస్తారు, శుద్ధీకరణకు ఎందుకు రమ్మంటారు, ఇది పెండ్లి కుమార్తెగా మారాలి, ఇది మా పేరు కొరకు కాదు, ఇది మా పలుకుబడి కొరకు కాదు, ఇది ఖచ్చితంగా ఎలాగైనా ప్రభుకి భారీగా నిలబడాలి, ప్రభువు ప్రక్కన నిలబడాలి. సభా పర్వతం మీద ఉన్న పెండ్లి కుమారుడు ప్రక్కకి ఒక వధువుగా చేరే వరకు ఈ సంఘం పోరాడుతూ ఉంది. చాలామందికి సాటర్డేకి ముందే ఫోన్లు చేపిస్తూ ఉంటాం. వదిలేయొచ్చండి, ఎవరు బాపతుకు వారే కారణమని వదిలేయచ్చు, కానీ కాదు, అందరూ ఒక పెండ్లి కుమారుగా మారిపోవాలి. ఆ ఆశ, ఆ తపన సంఘంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే నిన్ను పెండ్లి కుమార్తెగా మార్చడానికి బోయాజు కొన్ని సూచనలు ఇస్తున్నాడు. ఎంతమందికి ఆ సూచనలు కావాలి? 2 చేతులు పైకెత్తి పక్కన వారి చేతులు అలా పట్టుకొని ప్రార్థన చేయండి ఒకసారి. నన్ను పెండ్లి కుమార్తెగా మార్చడానికి నువ్వు ఇచ్చే సూచనలు నేను తీసుకుంటానని ప్రార్థన చేయండి. నువ్వు ఇచ్చే ప్రతి సూచన నేను తీసుకుంటాను ప్రభా, నువ్వు ఇచ్చే ప్రతి సూచన నేను తీసుకుంటాను. నువ్వు నాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు, నువ్వు నాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు, నువ్వు నాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు. రీబా షఖాఠాలాబా షంధారాబా ఓ రిఖాలాబా తునానమౌందన తునా తిరి శక్తి తిరి బా తునానమా. నువ్వు నాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు, 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 వందనాలు. నువ్వు పెండ్లి కుమార్తెగా మార్చబడటానికి ఓ ప్రభు సూచన ఇవ్వబోతూ ఉన్నాడు. బోయాజునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని స్వరాన్ని వినబోతున్నావు, నువ్వు దేవుని స్వరాన్ని వినబోతున్నావు. హూరా షఖాతునా మాలా ధీరిమా షఠాఠా గ్లోరా సఖాఠాఠా షందరబ. యేసు నామములో సూచనలు మేము పట్టుకొని ప్రభు ఇలాగున మేము బ్రతుకుదుము గాక. చదవండి 8వ వచనం చదవండి. రూతు 2:8. అప్పుడు బోయాజు, అది ఫస్ట్ మాట. సంఘము పెండ్లి కుమార్తెగా మార్చబడాలంటే ఫస్ట్ మాట బోయాజు సంఘానికి ఇస్తున్న సూచన, నా కుమారి నా మాట వినుము. అంతే, ఇది మొదటి మాట. నా కుమారి నా మాట వినుము. పెండ్లి కుమార్తెగా ఒక సంఘం మార్చబడాలి అంటే, ప్రభువు ప్రక్కన వధువుగా ఒక సంఘము నిలబడాలి అంటే, ఆ సంఘానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం, బోయాజు ఇస్తున్న, యేసు ప్రభు ఇస్తున్న మొట్టమొదటి సూచన, నా మాట విను. మొట్టమొదటి మాట, నా మాట విను. ఋతుము అన్నిటిని వదులుకుంది. పుట్టిన ఊరును వదులుకుంది, దేశాన్ని వదులుకుంది, తల్లిదండ్రులను వదులుకుంది, సమస్తాన్ని వదులుకొని ఒక విధవరాలుగా, ఒక పేదదానిగా, ఒక దిక్కుమాలిన దానిగా, ఒక వైధవ్యము కలిగిన దానిగా వచ్చింది పొలానికి. అయితే బోయాజు అంటాడు, నువ్వు నా మాట వినాలి. అన్నిటిని వదులుకొని వచ్చావు, బంధాలు బాంధుత్యాలు వదిలేసావు, అందరినీ వదిలేసావు, సాధనాలు వదిలేసావు, ఓ ఎగురుడు వదిలేసావు, ఫ్యాషన్ షోలు వదిలేసావు, అన్నిటిని వదిలేసావు, నా కొరకు నువ్వు సమస్తాన్ని వదిలేసావు. కాబట్టి ఈ రోజున నువ్వు కన్యకగా, పెండ్లి కుమార్తెగా మారాలంటే నా మాట నువ్వు వినాలని బోయాజు నీకు సూచనిస్తా ఉన్నాడు. ఋతుము అన్నిటిని వదిలేసింది. ఆమె అనాథిగా మారిపోయింది, విధవరాలుగా మారిపోయింది. అదుగో ఆచారాలు వదిలేయాలి, అదుగో సాంప్రదాయాలు వదిలేయాలి, అదుగో అలవాట్లు వదిలేయాలి, అదుగో సొంత భక్తి వదిలేయాలి, సొంత భక్తిని ప్రక్కన పెట్టాలి, ఆయన మాట వినాలి. ఒక పెండ్లి కుమార్తెగా మారాలంటే మొత్తాన్ని వదిలేసి ఆయన మాట వినాలి. ప్రభు ఆయన మాట వినమని చెప్తా ఉన్నాడు. నా మాట వినండి, నా మాట వినండి. నీ సొంత భక్తి వదిలే, నీ సొంత భక్తి, నీ సొంత జ్ఞానంతో చేసే భక్తి నాకొద్దు, దాన్ని వదిలే. అలవాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు, సమస్తం లోకానుసారమైనవి సమస్తాన్ని విడిచిపెట్టు. నా మాట విను, నా మాట విను, నా మాట విను. ఎవరికైతే కన్యకగా తయారవ్వాలనుందో, ఎవరికైతే పెండ్లి కుమార్తెగా తయారవ్వనుందో, ఎవరికైతే సభాపర్వతం మీద ఉన్న యేసు ప్రభు ప్రక్కన ఒక భార్యగా, ఒక వధువుగా నిలబడాలని ఉందో, ఖచ్చితంగా వారు అన్నిటిని విడిచిపెట్టి ఆయన మాట వినాలి. యేసయ్య గురించి అద్భుతంగా ప్రకటిస్తాం. యేసయ్య గురించి చెప్పమంటే నీకంటే బాగా ఎవడు చెప్పలేడు. అన్నీ చెప్తావు కానీ ఆయన మాట వినవు నువ్వు. దేవుని మాట నువ్వు ఎందుకు వినలేకపోతున్నావు? దేవుని మాట వినాలి. దేవుని గురించి చెప్పమంటే బాగా చెప్తావు, ప్రార్థన చేయమంటే బాగా చేస్తావు, భాషలు మాట్లాడమంటే బాగా మాట్లాడతావు. ఎవరికైనా యేసు ప్రభు గురించి ప్రకటించమంటే అబ్బో నీకంటే ఎవ్వరు, అసలు నేను కూడా సరిపోను, అంత బాగా చెప్తావు. నీకు మైకిస్తే అది కూడా నేను లేకపోతే. అంత అద్భుతంగా చెప్పేటువంటి వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు మన చర్చిలో. అటువంటి వారు దేవుని మాట వినకుండా తయారైపోతూ ఉన్నారు.
ఆచారాలు ఎక్కువైపోతున్నాయి, సాంప్రదాయాలు ఎక్కువైపోతున్నాయి, అలవాట్లు ఎక్కువైపోతున్నాయి, సొంత భక్తులు ఎక్కువైపోతున్నాయి, సొంత జ్ఞానాలు ఎక్కువైపోతున్నాయి. దేవుని మాట వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఒక వాక్యం బైబిల్లో ఉంది, ఇజ్రాయేలు చెయ్యి స్తోత్రముల మీద, స్తుతుల మీద దేవుడు ఏమై ఉన్నాడట? ఆసీనుడై ఉన్నాడట. వారు శరీర సంబంధమైన ఇజ్రాయేలు, మేము ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు కాబట్టి స్తోత్రం 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 అంటే దేవుడు కూర్చుంటాడు వచ్చి సింహాసనం మీద. యాకోబు ఇజ్రాయేలుగా మారి స్తోత్రాలు చేయాలి. యాకోబుగా ఉండి స్తోత్రాలు చేస్తే కుదరదు. యాకోబులు ఇజ్రాయేలుగా మారిపోవాలి. ఇజ్రాయేలు చెయ్యి స్తోత్రముల మీద నేను ఆస్తునుడై ఉంటానని ప్రభు చెప్పాడు. యాకోబులు చెయ్యి స్తోత్రాల మీద ఆస్తునుడై ఉంటానని ప్రభు చెప్పలా. మోసం అలానే ఉంది. మోసగత్తిగా బతుకుతున్నాం, మోసగాడిగా బతుకుతున్నాం. మోసం మోసం మోసం, ప్రతి విషయంలో మోసం, అబద్ధం, భయంకరమైనటువంటి విచిత్రమైనటువంటి ప్రవర్తన. నువ్వు యాకోబుగా ఉండిపోయి, మోసగాడిగా ఉండిపోయి, మోసగత్తిగా ఉండిపోయి మోసం చేసుకుంటా, దేవుడిని మోసం చేస్తా, సమాజాన్ని మోసం చేస్తా, బిడ్డల్ని మోసం చేస్తా, దైవజనుడు మోసం చేస్తా, కుటుంబ విలువలు, కుటుంబ బాధ్యతలను మోసం చేస్తా, భయంకరంగా విచ్చలవిడిగా నువ్వు ఉంటా. స్తోత్రం 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 అంటే దేవునికి ఎక్కడ సింహాసనం ఏర్పడుతుంది? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యాకోబులు ఇజ్రాయేలుగా మారి స్తోత్రాలు చేస్తేనే ఆయన ఆస్తునుడై కూర్చుంటాడు. యాకోబుగా ఉండి స్తోత్రాలు చేస్తే కుదరదు. దేవుని మాట వినాలి అనండి ఒకసారి. ఖచ్చితంగా ఎవరికైతే నేను పెండ్లి కుమార్తెగా సిద్ధపడిపోవాలి, కన్యకగా తయారైపోవాలి, ఒక నిష్కలంకురాలుగానే నిలబడాలి అని ఎవరికైతే ఆశ ఉందో మన చర్చిలో, సంఘంలో, ఖచ్చితంగా వారు బోయాజు ఇచ్చే ఈ మొదటి సూచన తీసుకోండి. ఆయన మాట మీరు వినాలి. మాట వినాలి అంటే ఏంటి? ప్రశ్న రాకూడదు. దాని అర్థం ఏంటో తెలుసండి? మాట వినాలి అంటే ఏంటి? ప్రశ్న రాకూడదు. దేవుడు వన్స్ మాట్లాడినప్పుడు ప్రశ్న నీ నోట్లో నుంచి రాకూడదు. అబ్రహాములాగా వినాలి అంతే. దేవుడు రమ్మన్నాడు, రావాలి అంతే. ప్రశ్న వేయకూడదు. అది మాట వినినట్లు కాదు. చాలామంది నేను చెప్తే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. నాకు చాలామంది మన చర్చిలో ఎదురు ఉన్నారు, వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఏదన్నా ఒక విషయం చెప్పినప్పుడు ఇది ఎలాగా, అది ఎలాగా, అది ఎట్లా, ఇది ఎట్లా, అది మాట వింటాం కాదండి. ఒక అబ్రహాముని తీసుకుందాం ఈ పూట. ఆయనని ఎన్ని వాక్యాల్లో ఉపయోగించుకున్నా తనివి తీరదు ఆయన గురించి చెప్పడంలో. నీ సొంత ఊరి, నీ సొంత దేశముని విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి రమ్మంటే నాకు మ్యాప్ ఇవ్వమని అడగలేదు. నాకు డెస్టినేషన్ ఎంత దూరమో నేను అడగలేదు. ఎన్ని కిలోమీటర్లు అని అడగలేదు. ఆ ఊరి పేరేంటని అడగలేదు. అక్కడ నాకు పరిచయం అవుతారా అవరా అని అడగలేదు. అక్కడ అడవిలాగుంటుందా లేదంటే సిటీ లాగుంటుందని అడగలేదు. అక్కడే ఎందుకు, ఇక్కడే ఆశీర్వదించవచ్చు కదా అని అడగలేదు. ఆయన చెప్పాడు, మరో ప్రశ్న వేయకుండా అబ్రహాము బయలుదేరి వెళ్ళిపోయాడు. దానిని మాట వినటం అంటారు నా దృష్టిలో, బైబిల్ దృష్టిలో. మరి మీ దృష్టిలో ఒక్క మాట చెప్తే 100 ప్రశ్నలు ఈ రోజున రైజ్ అవుతున్నాయి మీ బుర్రలో నుండి. దేవుడు ఒక్క మాట మాట్లాడితే దానికి 100 ప్రశ్నలు వేస్తావు. అది మాట వింటాం కాదు. దేవుడు చెప్పాడు అంటే దానికి ప్రశ్న జోడించకూడదు. దేవుడు మాట్లాడాడు అంటే దానికి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వీళ్ళకి చెప్పకూడదురా బాబు అనుకునేటట్లు చేసుకోకూడదు. అంతెందుకండి, అబ్రహాము గారు మహానుభావుడు కదా. ఇంకొక వ్యక్తి అభిషేకము కలిగిన వాడు, నేను ఎవని సన్నిధిలో ఉండి మాట్లాడుతున్నానో యెహోవా జీవము తోడని ఆహాబుకి సవాలు విసిరిన ఏలియా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు గిల్గాలుకు వెళ్ళంటే ఏలియా గిల్గాలుకు వెళ్ళాడు. నువ్వు బేతేలుకు వెళ్ళంటే ఏలియా బేతేలుకు వెళ్ళాడు. నువ్వు ఎరుకోకు వెళ్ళంటే ఏలియా ఎరుకోకు వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు యోర్దానికి వెళ్ళంటే ఏలియా యోర్దానికి వెళ్ళాడు. మాట్లాడలేదు. సముద్రాలు ఉంటాయి కదయ్యా, ఎరుకోకి వెళ్ళమంటున్నావు, పెద్ద ప్రాకారం ఉంటుంది కదయ్యా. గిలగాలకు వెళ్ళమంటున్నావు, శత్రువులు ఉంటారు కదయ్యా. యోర్దానికి వెళ్ళమంటున్నావు, అది మరణకరమైనటువంటి నది కదయ్యా అన్న ప్రశ్న లేదు. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. చివరికి యోర్దాను దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ అగ్ని రథములు, అగ్ని గుర్రములు వచ్చి ఏలియాను కొనిపోబడ్డాయి. హల్లెలూయా. చెప్పండి, మనం వినటం అంటే ఏంటి? ప్రశ్న రాకుండా వినాలి. ఆయన చెప్తే ప్రశ్న మన నోట్లో నుంచి కానీ మన వినికిడిలో నుంచి కానీ రాకూడదు. ఒక్క మాట దైవజనుడు ఇది దేవుని మాట అని నీతో మాట్లాడితే నువ్వు మరో ప్రశ్న వేయకూడదు. ప్రశ్నల పుస్తకం ఏర్పాటు చేసుకోకూడదు. దేవుడు మాట్లాడాడంటే అక్కడ ప్రశ్న ఉండకూడదు.
రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది జరగబోతుంది యేసునామం. ఇది ఎలా అని అడగకూడదు, ఇది ఎప్పుడు అని అడగకూడదు, ఇది ఎలా జరుగుతుంది అని అడగకూడదు, ఇది ఏ పైపు నుంచి వస్తుంది అని అడగకూడదు, ఇది అసలు నిజంగా జరుగుతుందా అని అడగకూడదు. ఆయన చెప్పిన మాటకి శిరస్స ఉంచి బయలుదేరాలి. 100 ప్రశ్నలు నా దగ్గర వెయ్యబాకండి. నా బుర్ర ఎలాగ పాడైపోయింది మీ ప్రశ్నలు విని. దేవుణ్ణి విసిగించబాకండి. మాట వినడం అంటే ఏంటి? 100 ప్రశ్నలు వేసిన తర్వాత వినడం, మాట వినడమా? అబ్రహాముని తీసుకోండి, ఏలియాని తీసుకోండి. ఏలియా గురించి చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇన్ని చోట్లకి ప్రభు తిప్పుతున్నాడు, ఏలియాకి చిరాకు రాలేదు. నువ్వు ఎక్కడ నన్ను కొనిపోతావు చెప్పు, గిలగాలకంటావు, బేతేలకంటావు, ఎరుకోకంటావు, యోర్దానుకంటావు, ఏంటి అసలా అని అరవలేదు, కోపగించుకోలేదు. ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయాడంతే. ప్రశ్న లేకుండా ఆనాడు భక్తులు దేవుని మాట విన్నారు. ఈ రోజున 100 రకాల ప్రశ్నలతో నువ్వు వింటున్నావంటే అది నిజమైన భక్తాన్ని అడుగుతా ఉన్నాను. ఆయన మాట శుక్రవారం కానీ ఆదివారం కానీ శబ్ద తరంగాల్లో నుంచి వెలువడి నీ చెవులో పడింది, నీ ఆ వినికిడిలో పడింది, నీ హృదయంలో పడిందంటే ప్రశ్నల పుస్తకం మన జీవితంలో ఉండకూడదు. ప్రశ్నల డైరీ మనం తయారు చేయకూడదు. ప్రశ్నల గ్రంథం మనం తయారు చేయకూడదు. అసలు ప్రశ్నే లేకుండా పోవాలి మన జీవితంలో. హల్లెలూయా. అలాగున మన జీవితం, అలాగున మన బ్రతుకు ఉండాలి. నా కుమారి నా మాట వినని బోయాజు రూతమ్ముతో అంటా ఉన్నాడు. దేవుని మాట వినేటప్పుడు ప్రశ్నలు వేయకూడదు. మంచి సంఘం అండి మా సంఘం అండి అని చెప్తే ఆ సంఘాన్ని అరారాతు కొండల మీద నిలబెడతారు మన చర్చ్ వాళ్ళు. మా సంఘం చాలా మంచి సంఘం అండి, మా పాస్టర్ గారు చాలా మంచివారండి, దేవుడి గురించే చెప్తారండి, అర్ధరాత్రి 2-3 దాకా ఉంటారండి ఇళ్ళల్లో కొంపల్లో, చాలా బాగా పట్టించుకుంటారండి, మా పాస్టర్ గారు చాలా మంచివారండి. ఓకే, బాగానే ఉంది. మంచి సంఘం అని చెప్తున్నావు, మంచి వాక్యం ఉంటుందని చెప్తున్నావు, పాస్టర్ గారు ప్రేమ కలిగిన వాడని చెప్తున్నావు. మరి ఈ సంఘములో నీవు మాట వినే రకమా కాదా? అది కావాలి ఇప్పుడు ఈ రాత్రి. మంచి సంఘమే గుర్తించావు, మంచి దైవజనుడే గుర్తించావు, సమస్తమును శ్రద్ధగా పట్టించుకోగలిగిన వాడే గుర్తించావు, 10 మందికి చెప్తున్నావు, బాగానే ఉంది. ఈ మంచి సంఘములో మంచి దైవజనుడి దగ్గర, మంచి కాపరి దగ్గర, గుర్తింపు ఉన్న కాపరి దగ్గర, ఒక ఉపదేశం ఉన్న కాపరి దగ్గర ఈ సంఘములో నువ్వు మాట వినేదానివా, నువ్వు వినే రకానివా, వినని రకానివా అనేది కావాలి. రూతమ్మ కూడా మంచి సంఘానికి వెళ్ళింది, శ్రద్ధ కలిగిన సంఘానికి వెళ్ళింది, కనికరం పొందగలిగిన సంఘానికి వెళ్ళింది, జాలిని కుమ్మరించగలిగిన సంఘానికి వెళ్ళింది, ఉపదేశాన్ని ఏరుకోగలిగిన సంఘానికి వెళ్ళింది, యజమానుడి డైరెక్టర్గా ఆమెతో మాట్లాడగలిగిన సంఘానికి వెళ్ళింది, ఆమె జీవితమునకు సరిపడా సమృద్ధి కలిగిన తోట కలిగిన కంచె కలిగిన సంఘమునకు వెళ్ళింది. మరి ఆ సంఘములో రూతమ్మ ఆయన మాట వినింది. మరి ఈ పరిస్థితి ఏంటి? రాత్రి మంచి సంఘానికి 100 మార్కులు, మంచి దైవజనుడికి 100 మార్కులు. నీ దృష్టిలో చెప్తున్నాను, నేను కాదు. ఓపిక కలిగిన దైవజనుడు 100 మార్కులు, మాట వినే రకం 0, వినని రకం 100 మార్కులు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మరి ఇంత మంచి సంఘానికి వచ్చిందా అని నువ్వు కూడా మంచిగా దేవుని మాట వినటానికి ఏం పోయింది మనకి? రూతమ్మ మాదిరి మన భవిష్యత్తులో మన వ్యక్తిగత జీవితాలు మారిపోవనుగాక. ఆమె మంచి పొలానికి వెళ్ళింది, నువ్వు మంచి పొలానికి వచ్చావు. ఆమె మంచి కాపర దగ్గరికి వెళ్ళింది, నువ్వు మంచి కాపర దగ్గరకు వచ్చావు. ఆమె ఉపదేశాన్ని వేరుకుంటుంది, నువ్వు ఉపదేశాన్ని వేరుకుంటున్నావు. ఆ తోటకి ఆ పొలానికి ఎవడు యజమానుడు ఉన్నాడో ఆయన స్వరాన్ని వినింది, నువ్వు కూడా ప్రభు స్వరాన్ని ప్రతి వారం వింటా ఉన్నావు. మరి ఆమెకులాగా దేవుని మాటని ఎందుకు నువ్వు వినలేకపోతా ఉన్నావు? నువ్వు దేవుని మాటని వినే రకంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథాల్లో చూస్తే ఆయన మాట వినక అనేక మంది నశించిపోయారు. ఓయ్ కయ్యూను, వాకిట పాపము పొంచి ఉన్నది, నీ ప్రాణం పోతుందిరా, నువ్వు బయటకు వెళ్ళొద్దు అని దేవుడు కయ్యూనుతో మాట్లాడినా అడిగి పనాపాట దేవుడు మాట వినడు. నువ్వు మూతి ముడుచుకోబాక, నువ్వు మొహం ముడుచుకోబాక, నువ్వు తల కింద పెట్టుబాక, ఇదిగో వాకిట పాపం పొంచి ఉంది, చాలా డేంజర్ అయిపోతావు, నువ్వు చచ్చిపోతావు, బయటికి వెళ్ళబాకంటే ఎరగబడిపోయి బయటకు వచ్చాడు, రొడ్డెక్కేసాడు, దిమ్మరైపోయాడు. అయ్యో నా పాపము భరించలేని దోష శిక్ష భయంకరమైనదని మాట్లాడుతూ ఉన్నాడేమనంటే, దేవుని మాట వినక బైబిల్ గ్రంథములో పిట్టల్లాగా రాలిపోయిన వాళ్ళు, రేగ్గాయల్లాగా రాలిపోయిన వారు ఉన్నారు బైబిల్లో. ఇప్పుడు చూపిస్తే టైం లేదు, మీకు తెలుసు అందరికి కూడా.
బిలాము మహాప్రవక్త, ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, శపిస్తే శాపం. అటువంటి వాడు కూడా దేవుని మాట వినక ధనాపేక్షలో పడిపోయి నాశనం అయిపోయాడు చివరికి. జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున సంఘము, సార్వత్రిక సంఘము పెండ్లి కుమార్తెగా మారాలని బోయాజు గారు ఆశపడుతున్నాడు, ఒక కాపరి ఆశపడుతూ ఉన్నాడు. కానీ నా ప్రభు ఒక మొట్టమొదటి సూచన నీకు బయలుదేరుతూ ఉంది ఈ రాత్రి. ఆయన మాటను వినాలి. ఆయన మాట వింటామంటే మైండ్లో పెట్టేసుకోండి, ప్రశ్న లేకుండా ఆయన మాట మనం వినగలగాలి. ప్రశ్న అనేది మన జీవితంలోకి రాకూడదు. ఇది ఎలా, ఇది ఎప్పుడు, ఇది ఎక్కడ, ఇది జరిగిద్దా, ఆలోచనలో కూడా ఉండకూడదు. ఆయన మాట్లాడిన మాట మనం శిరస్సా మనం ఉంచాలి. దేవునికి స్తోత్రం. మోయాబును వదిలిపెట్టావు, బాగానే ఉంది. బెత్లెహేమునకు వచ్చావు, బాగానే ఉంది. పొలములోనికి వచ్చావు, బాగానే ఉంది. పరిగె వేరుకుంటున్నావు, బాగానే ఉంది. ఆయన స్వరాన్ని వినాలి, బాగుంటుంది. దేవునికి స్తోత్రం. మోయాబును వదిలిపెట్టిన జీవితాలు ఇక్కడ చాలా ఉన్నాయి. లోకాన్ని వదిలిపెట్టిన జీవితాలు చాలా ఉన్నాయి. బంధువులు, బాంధత్యాలను, రక్త సంబంధాలు తెంచుకొని దేవుని మాట మీద నిలబడిన కుటుంబాలు బాగానే ఉన్నాయి. ఒక్క మాట చెప్తున్నాను, మంచి సంఘమునకే వచ్చావు, మంచి కాపరి వద్దకే వచ్చావు, ఉపదేశమును వేరుకుంటా ఉన్నావు. ఒక్క మాట చెప్తున్నాను, దేవుడు ఏది మాట్లాడినా వినగలిగినటువంటి కృపను ఈ రాత్రి నువ్వు పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. దేవుడు ఏది మాట్లాడినా నువ్వు ఇక్కడ పొందుకొని వెళ్ళాలి. దేవుడు మాట వినాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే రెండో మాట చూద్దాం, చదవండి, దాని పక్కనే ఉంది. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. ఏమండి, ఒక సూచన. ఇది మరి ఒక సూచన. ఋతముతో బోయాజు మరొక సూచన ఇస్తా ఉన్నాడు. నీవు ఈ పొలమును వదిలి వెళ్ళొద్దు, నీవు ఈ పొలమును వదిలి వెళ్ళొద్దు. వేరొక పొలములో నీవు ఏరుకొనుటకు పోవద్దు. ఇది సరి అయిన సంఘం అని బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అపోస్తుల సంఘము. నీకు అపోస్తుల సంఘము దొరికింది, పట్టించుకునే సంఘం దొరికింది. ఓ, నీ కరువు తీరిపోయే సమృద్ధి దొరికే సంఘము దొరికింది. అయితే ఇక్కడే ఉండిపోవాలి. నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మంచి సంఘంలోనికి వచ్చాను, మంచి సంఘమే దొరికింది, పట్టించుకునే సంఘమే దొరికింది, ఆలనా పాలన చూసుకునే సంఘమే దొరికింది, అపోస్తుల బోధే దొరికింది, అభిషేకించే బోధే దొరికింది, కనికరమును పొందే బోధే దొరికింది, జాలిని పొందే బోధే దొరికింది, నా మీద సమృద్ధైన దీవెనలు కుమ్మరించగలిగిన సంఘమే దొరికింది. ఇదిగో నా కరువు తీరిపోయేటువంటి నా సమృద్ధిలోనికి నడిపించే సంఘమే నాకు దొరికింది. అయితే ఇక్కడే ఉండిపోవాలి. వేరొక పొలం వైపు చూడకూడదు, వేరొక పరిగిని ఏరుకోవడానికి వీలు లేదు. ఇది సరైన సంఘం అనే దృష్టిలో ఉంటే, ఇది సరైన దైవజనుడని దృష్టిలో ఉంటే, ఇది ఈ సంఘములోని నాటబడిపోయి ఉండాలి, ఈ సంఘములోని ఉండిపోవాలి. వేరొక పొలములోనికి వెళ్ళడానికి వీలు లేదా. అక్కడ ఇది సూచన. ఒక అపోహ ఉంటుంది. దైవజనులు ఎవరు కూడా ఎవరి సంఘాన్ని వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడికి పోవాకండి, మందే కరెక్టు బాధ. నేను ఎప్పుడూ చెప్పలేదండి ఇలాగున, నేను ఎప్పుడూ చెప్పను, ఇప్పుడు కూడా నేను చెప్పట్లేదు. మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇది కరెక్ట్ సంఘం అని కనిపించిందా? నాకు దొరికింది సమృద్ధి కలిగిన సంఘమే, నా కరువు తీరగా ఇంకా ధాన్యాలు మిగిలి ఉన్న సంఘమే, ఇది కరువుని తీర్చే సంఘము, ఇది నన్ను పట్టించుకునే సంఘము, ఇది కన్నికగా మార్చే సంఘము అని నువ్వు ఫీల్ అవుతున్నావా? నీకు తెలిసిపోయిందా? నీకు దొరికింది మంచిది అనుకుంటున్నావా? అయితే సంతృప్తి పడు. వేరొక పొలములోనికి తొంగి చూడకూడదు, వేరొక సంఘములోనికి వెళ్ళకూడదు, వేరొక సహవాసమును కోరుకోకూడదు. ఇది నీకు కరెక్ట్ అని అనిపిస్తే, నేను కరెక్ట్ అని చెప్ప, నీకు అనిపిస్తే, ఎవరికి వారుగా నీ కరెక్ట్ అని అనిపిస్తే, నీకు సమృద్ధి తీర్చగలిగిన సంఘమే దొరికిందిరా బాబా, భలే దొరికిందిరా జాక్పట్ సంఘం అని నువ్వు అనుకుంటే, అనిపిస్తే, ఇప్పటికి అనిపిస్తూ ఉంటే, రేపో మాపో నీకు అనిపిస్తే, ఖచ్చితంగా వేరొక పొలములో వేరుకోవడానికి వెళ్ళకూడదు. చాలామంది విశ్వాసుల్ని రాబట్టుకుంటా ఉన్నారు, అసబెట్టుకుంటా ఉన్నారు, దోచుకుంటా ఉన్నారు, వేరొక సంఘములోనికి వదలట్లేదు. వారిదే కరెక్ట్ అంట, వారి బోధ. ఇటువంటి వారు ఉన్నారు, నేను లేరని చెప్పను. కానీ ఒక విశ్వాసగా నీ ఫీలింగ్ ఏంటి సంఘం మీద? ఒక విశ్వాసిగా, ఒక ఆత్మీయులుగా మీ ఫీలింగ్ ఎలా ఉంది జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ మీద? మంచిదే దొరికింది, ఓకే, సంతృప్తి పడిపోవాలి. వేరొక పొలంలోనికి వెళ్ళకూడదు, వేరొక సహవాసాన్ని కోరుకోకూడదు, వేరు ఒక నడిపింపుని కోరుకోకూడదు. ఇక్కడే ఉండిపోవాలి. హల్లెలూయా. కొంతమందికి ఇంత దొరికినా ఇంకా రోడ్డు ఎక్కేస్తూ ఉంటారు. ఇంత దొరికినా, పైనుంచి మన్నాను వస్తున్నా, మేఘం ఉన్నా, అగ్నిస్తంభం ఉన్నా, నీళ్లున్నా, ముని కంటే ముందుగా నడిచే దూత దొరికినా ఇంతే.
ఎప్పుడు నవ్వు చూడను ఒక్కొక్కరి మొహాల్లో నేను. ఈ సమృద్ధి కలిగిన సంఘమని నువ్వు ఒప్పుకుంటే, ఇక్కడ నాకు సమృద్ధి దొరుకుతుందని నువ్వు ఒప్పుకుంటే, ఇక్కడ నేను మన్నా తింటున్నావు, నీళ్లు తాగేస్తున్నావు, లపలపా నీళ్లు 10 లీటర్ డాక్టర్ గారు 5 తాగమంటే 10 తాగేస్తున్నావు. పొట్టకు పట్టేంత కాదు, మొత్తం చెవుల్లోంచి బయటకు వచ్చేంత తినేస్తున్నావు వాక్యం. ఇంత తింటున్నా, ఇంత తాగుతున్నా, నీ ముందు దేవుడే ఒక యుద్ధశూరుడిగా నడుస్తున్నా, ఇంకా పరగడిపే. సంతోషిస్తా ముందుకు వెళ్ళాలి. రూతమ్మ పొలములో సంతోషించింది. నేను ఏ సంఘము దొరకాలనుకున్నాను ఆ సంఘములోనికే నేను వెళ్ళిపోయాను. అపోస్తల బోధ కావాలనుకున్నాను, అభిషేకం కావాలనుకున్నాను, కనికరం కావాలనుకున్నాను, పట్టించుకొని అసపెట్టే సంఘం కావాలనుకున్నాను, నా మీద అపవాది దుష్టుడు వేసి అగ్ని బాణములు ఆర్పివేయగలిగిన దైవజనుడు కావాలనుకున్నా. దొరికిందిరా, సంతోషించు. పరగడుపు కేసులు పెట్టబాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది రోడ్డు ఎక్కేస్తారు, ఎక్కడ మేలు. కొంతమంది తీర్థయాత్రలా తిరిగేస్తారు అన్ని సంఘాలు. తులమో పొలం ఇచ్చుకుంటారు, గుణదలు వెళ్తారు, అక్కడ 10 రూపాయలు కానికేస్తారు. ఎంత సైతాన్లండి, ఎన్ని దెయ్యాలండి అవి. గుణదలు వెళ్ళే సైతాన్లు. దివ్యబలి పూజ అయిపోయా వెళ్ళి దరిద్రం. ఎంత చెప్పినా దేవుని మాట వినబెట్టి. కాదండి, మా వాళ్ళు వచ్చారు అలా అమ్మటి, రాపోతే ఏంజల్, రాపోతేనండి సైతాన్. ఊరుకోరండి. కొండ మీద కాలు స్లిప్ అయితే ఏం చేస్తావు? నీకు అన్నిటి దగ్గర నీకెందుకు, నీ జోలెందుకు? సమృద్ధి కలిగిన సంఘం నువ్వే అంటున్నావు కదా, మంచి దైవజనుడు అంటున్నావు, మంచి సంఘం అంటున్నావు, అపోస్తల బోధ అంటున్నావు. మరి వేరొక పొలంలోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఈరోజు రవణమ్మ లాంటి వాళ్ళు రావాలి, రాలేదు ఆవిడ. రారు, అట్లాంటి వాళ్ళు మానేస్తూ ఉంటారు, ఎప్పుడుకో వస్తారు. ఏంటి ఎన్ని సంఘాలండి, ఎక్కడెక్కడ అన్ని చర్చిలే కదా. అన్ని చర్చిలు కాదు, అన్ని పోయాచు పొలాలు అవ్వవు. అక్కడ దేవుడు ఉంటాడు. నువ్వు చూసావు అక్కడ దేవుడు ఉన్నాడని? సిలువ ఉంటే దేవుడు ఉన్నట్టేనా? అయిపోయిందా? అవన్నీ పిచ్చాచులు అవి తెలుసా. నేనైతే దెయ్యాలే అంటాను తెలుసా అవన్నీ. నేను అటు వెళ్ళిపోయి తులం పొలం అప్పగించుకుంటా అంటే ఎవరి నోట్లో ఏముంటుందో తెలియదుగా పాస్టర్ గారు. అందుకే శనంతా కొంప ముందే ఉంటుంది, మన కొంప ముందు. అంటే ఎక్కడ మేలు జరుగుతాయంటే అన్నిటికీ వెళ్ళిపోతారంట, అన్ని తిరుగుతారు, అన్ని చర్చిలకి వెళ్ళిపోతారు, అన్ని చర్చిలకి వెళ్ళిపోతారు. కొత్తగా కట్టారు ఆ చర్చి, వెళ్ళి చూసొద్దంటే వెళ్ళిపోద్ది, ఆటో కట్టించు. అమ్మో కొత్త కట్టి చూసిరాడు ఏంటి? అమ్మో అసలు చూసారండి, ఎట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడ ఆకాశం తెరవబడుతుంది, దేవుడు మన్నాన్ని ఇస్తున్నాడు. ఎన్ని ఆశలు. కొంతమంది ఆశలు వేస్తూ ఉంటారు, అన్నీ కావాలంట, అన్నీ చూసి రావాలి, అన్నీ చూసి వెళ్ళి చూసిరా అమ్మ. బాగా తీర్థయాత్రలకు వెళ్ళినట్టు వెళ్ళిపో. రోజు డ్యూటీలకు సెలవు పెట్టి 4 రోజులు డ్యూటీలు సెలవు పెట్టి మీ కూతుని మొత్తం వదిలేసి ఒక బ్యాగ్ డోల్ జరిగి మొత్తం వైట్ చీరలు పెట్టేసుకొని ఒక మూట పట్టుకొని ఇంత కట్టు పట్టుకొని డబ్బు కట్టి వెళ్ళిపో. 4 రోజులు తిరిగిరా చక్కగా. ఇప్పటివరకు అండి చెన్నై వెళ్ళలేదండి, ఇప్పటివరకు నేను వెళ్ళలేదండి అక్కడికి. వేలంగిని నిజమా? నేను ఎందుకు పేర్లతో సహా చెప్తున్నానంటే వెళ్ళకూడదండి, అవి బైబిల్ ప్రకటిస్తున్నాను నేను. అట్లా వెళ్ళకూడదు తెలుసా అండి. మీకు అర్థం కాదు. ఏమని నామే పడిపోతారు పొలోల్మని. మంచి మాట చెప్తున్నాను నేను. వేరొక పొలానికి వెళ్ళొద్దని ఎవరికి చెప్తున్నాడు బోయాజు? అంతేనా? ఎప్సిబాకు చెప్తున్నాడా? రూతమ్మకి చెప్తున్నాడు. రూతమ్మ అంటే మీరే కదా. వేరొక పొలానికి వెళ్ళి నేను అది చెప్తున్నాను, గొందలు అటు పోబాకనని చెప్తున్నాను. తప్పే ఉంది? ఆయన డైరెక్ట్గా చెప్పినప్పుడు నేను డైరెక్ట్గా చెప్పాలి, అంతే కదా. మరి అంతే. పాస్టర్ గారు పేర్లు పెట్టి మరి చెప్పేస్తున్నాడు, చెప్పాలి. లేకపోతే అది నువ్వు కరెక్ట్ అనుకుంటావు, వెళ్ళిపోతావు. పాస్టర్ గారు వేరొక చర్చ అన్నారు కదా, ఇది మంచిదేమోనని వెళ్ళిపోతావు. నువ్వు పేర్లు పెట్టి చెప్పాను, కొంతమంది ఆగిపోతారు. దేవునికి స్తోత్రం. ఎంటుకలు అక్కడే తీయక్కర్లేదు, ఇంటి దగ్గర కూడా కట్ చేసుకో. పాస్టర్ గారు తీరు కాబట్టి వెళ్ళిపోతారు. నువ్వే 3 కట్ చేసుకో. 3 కాకపోతే
3x3 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 చేసేసుకో. గుండు చేసేది పోద్ది కదా. ఇగో అలా ఎవరికో గుండు చేపించేసావు మంచి ఇచ్చులు. మీ పిల్లకైనా వెళ్ళిపోయావు నువ్వు. దేవుని స్తోత్రం. కాదు ఎవరికోనండి, ఏదో ఎంట్రుకలంటే అమ్మా సంకీర్తనలు పిల్లలు మీకా వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. నవ్వుతుంది అమ్మగారు. కాదు ఎవరికోనండి, ఎవరికో ఏదో తీయమంటే అమ్మ తీయమమ్మా అంటే మరి గుండు చేసేయమంట చేసేయమన్నాను నేను. ఈ జాయిసీకి మరి చెప్పరేంటి మీరు? నిజమే, ఈ పిల్లకి ఆ పిల్లకి అమ్మ ఏమి చేయకూడదు మేము చేయమంటే గుండు చేయించేశారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ తీసుకెళ్ళారు? అక్కడికేనా? కటింగ్ షాప్కి వెళ్ళొచ్చు. దేవుని స్తోత్రం. ఏమండి అట్లా దేవునికి మహిమ కలుగునుగాక. ఇక వేరే చోటికి వెళ్ళకూడదు. ఇంకా నీకు ఇది కరెక్ట్ అనిపిస్తే ఇక్కడే ఉండిపోవాలి. దేవునికి మహిమ స్తోత్రం. 3వ మాట ఏముంది చూడండి. చేసేసామని ఏమో మీ దృష్టిలో కరెక్ట్ అయితే విడిచిపోవద్దు. మీరు విడిచి వెళ్ళకూడదట, స్థిరపడిపోవాలి. దేవునికి స్తోత్రం. సంఘంలో స్థిరపడిపోవాలి, నడిపింపులో స్థిరపడిపోవాలి, వాక్యంలో స్థిరపడిపోతూ ఉండాలి, సహవాసంలో స్థిరపడిపోవాలి, అభిషేకంలో స్థిరపడిపోవాలి. కీర్తనాకారుడు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని 52:8. ఎంత చక్కగా మాట్లాడతాడు భక్తుడు. నేనైతే అప్పుడు ఎలాగున్నాడండి? కఠినమైన శ్రమలు, కఠినమైన బాధలు, కఠినమైన నిందలు, అరణ్య పాలైపోయాడు, అడవి పాలైపోయారు. ఇంకా సింహాసనం రాలేదు, తినటానికి కరువైపోయింది, అడవిలో ఉన్నారు. నా అనుకున్న వాళ్ళు వెన్నుపోటు పడిశారు. ఆ సమయంలో దావీదు గారు పలుకుతున్నమాట, నేనైతే చూసారండి, పచ్చని ఒలీవ చెట్టు వలె. చాలు, దావీదు గారు నాటబడ్డారట మందిరంలో. ఇక్కడే ఉండాలి. ఏమని బలి అన్నాడు బోయాజు గారు, దీనిని విడిచిపోవద్దు అన్నాడు. అంతే. ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఒడుదుడుకులైనా దీన్ని వదిలిపెట్టి పోవద్దు. ఇక్కడ పచ్చని ఒలీవల మొక్కల్లాగా నాటుకుపోవాలంటండి. మనం ఇక్కడే ఉండిపోవాలంటే స్థిరపడిపోవాలి. హల్లెలూయా. ఇక్కడే ఉండిపోమంటున్నాడు. దీనిని విడిచిపెట్టొద్దు అంటే ఇక్కడ స్థిరపడిపోవాలి. ఈ వాక్యానికి, ఈ సహవాసానికి, ఈ నడిపింపుకి, అభిషేకానికి, అట్మాస్ఫియర్కి, గాలికి మనం ఏమైపోవాలండి? స్థిరపడిపోవాలి, స్థిరంగా నాటబడిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏలియా బదలీ వృక్షం కవ చేస్తున్నా చూడండి. ఏలియా బదలీ వృక్షం దగ్గర ఉంటే దేవదూత వచ్చారు. దేవదూత ప్రభువే వచ్చారు. ప్రభు వచ్చి 2 రొట్టెలు పెట్టారు, 2 సార్లు భోజనం పెట్టారు. భోజనం పెట్టి ఇదిగో నువ్వు బయలుదేరి 40 రాత్రులు 40 పగలు బయలుదేరాడు. ఒక కొండ శిఖరం మీద దేవుడు ఏలియా నిలబడమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏలియా నిలబడ్డాడు. కొండ శిఖరం మీద ఏలియా నిలబడ్డాడు. అయితే దేవుడు ఏలియా నిలబడమన్నాడు, కానీ అక్కడ ఎందుకు నిలబడమన్నాడో తెలియదు. అయితే కొండ శిఖరం మీద ఏలియా నిలబడితే ఒక భయంకరమైన సుడిగాలి ఏలియా వైపుగా వస్తుంది. ఒక భయంకరమైన సుడిగాలి ఏలియా వైపుగా వస్తూ ఉంది. ఏలియా వైపుగా వచ్చి ఏలియాని చుట్టేస్తూ ఉంది. ఏలియా, అమ్మో ఈ సుడిగాలి చేత ఇదిగో కొండ శిఖరం మీద ఉన్నాను, లోయలో పడిపోతానేమో అని కొండ గృహలోకి దూరిపోలేదండి. ఆ సుడిగాలి వచ్చి నా కొండ మీద స్థిరపడిపోయి ఉన్నాడండి. కొండ మీద స్థిరపడిపోయి ఉన్నాడు. నేను గుహలోకి దూరిపోదాం, పెద్ద సుడిగాలి వచ్చేస్తుంది, నన్ను లోయలో పడేస్తుందేమో, నా కాలు చేతులు ఇరిగిపోతాయేమో, నేను చచ్చిపోతానేమో అని చెప్పి ఏమీ ఆలోచించలేదండి. లోయలోకి వెళ్ళిపోలేదండి. ఆ కొండ శిఖరం మీద నిలబడ్డాడండి. అమ్మయ్య అనుకునేపాటికి పిడుగులు పడిపోతున్నాయి. డమా 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 అని పిడుగులు పడిపోతున్నాయి. వామ్మో ఇంకేముంది, అయిపోయాని, ఈ దెబ్బకి అయిపోయానని మరలా కొండ గృహలోనికి వెళ్ళిపోవాలి అని ఆలోచన రాలేదండి. ఆ పిడుగులు పడిపోతున్న కొండ శిఖరం మీద నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక తర్వాత భూకంపమే వచ్చేసింది. ఇక వామ్మో ఈ రెండింటికి నిలబడ్డానికి భూకంపం వచ్చేసింది. ఈ కొండ కూడా పగిలిపోద్ది, నేను చచ్చిపోతాను, ఇప్పటికైనా దిగిపోయి కొండ గుహలో దాక్కుంటాను, లేదంటే భూకంపం వచ్చింది కదా ఒక సేఫ్టీ ప్లేస్లోకి వెళ్ళిపోదాము అన్న ఆలోచన లేదండి. ఆ కొండ మీద స్థిరంగా ఏలియా నిలబడిపోయాడండి. సుడిగాలి వచ్చింది, నిలబడ్డాడు. పిడుగులు పడ్డాయి, నిలబడ్డాడు. భూకంపం వచ్చింది, నిలబడ్డాడు. గుహలోనికి వెళ్ళిపోదాము, దిగిపోదాము, ఈ కొండ శిఖరం నాకు కరెక్ట్ కాదు, దేవుడు ఎందుకు నిలబెట్టాడో, దేవుడు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడో, అమ్మో సుడిగాలి వంటి శ్రమలు వచ్చేస్తున్నాయి, అదిగో భయంకరమైన పిడుగులు పడిపోతూ ఉన్నాయి, అయ్యో ఇటువైపు నుంచి ఇదిగో భూకంపం వచ్చేస్తూ ఉంది, ఇవేమి శ్రమలు రా, ఇవేమి రోగాలు, ఇవేమి అప్పులు, ఇవేమి బాధలు అని చెప్పి కొండ శిఖరం దిగిపోలేదండి. కొండ శిఖరం మీద నిలబడిపోయాడు, స్థిరపడిపోయాడు. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుని స్వరము ఇది ఏలియాతో మెల్లని స్వరముతో మాట్లాడుతూ ఉన్నాడు. స్థిరపడిపోవాలి. ఇక వచ్చావు,
ఇక్కడే మన జీవితం, ఇక్కడే మన అంతం. హల్లెలూయా. ఇక్కడే మన బతుకు, ఇక్కడే మన అంతం. ఇక అంతే. దేవునికి స్తోత్రం. స్థిరపడిపోవాలి. ఎన్ని ఉన్నా ఎన్ని వచ్చినా ఇక్కడ స్థిరపడిపోవాలి. స్థిరపడిపోతే దేవుని స్వరాన్ని మనం క్లియర్గా వినగలుగుతాం. పరిస్థితులు మారుతున్నాయి, వాటితో పాటు మనం కూడా మారకూడదు. పరిస్థితులు మారిపోయినా మనం మారకూడదు. దేవునికి స్తోత్రం. ఇక 4వ విషయానికి వస్తే నిలకడగా ఉండుము అనండి ఒకసారి గట్టిగా. సమూయేలు గారు గుర్తొస్తారు నాకు ఈ మాటకి. ఆ మహానుభావుడి పేరు చెప్పకుండా నేను ప్రసంగాన్ని ముగించలేదు ఈరోజు. ఎందుకు సమూయేలు గారి పేరు చెప్తున్నానంటే ఆయన ఒక మాట అంటారు, మీరు తీయగలిగితే, నేను బాలుడినై ఉన్నాను, ఇప్పుడు వృద్ధుడినై ఉన్నాను, అయినా నేను దేవుని మాటకు లోబడతనే ఉన్నాను, నేను అలాగునే ఉన్నాను, నేను అభిషేకంతోనే ఉన్నాను, నాలో మార్పు రాలేదు అంటాడండి సమూయేలు ప్రవక్త. నేను బాలుడినై ఉన్నప్పుడు దేవుని స్వరం విన్నాను, నేను వృద్ధుడినై ఉన్నప్పుడు కూడా దేవుని స్వరమును వింటా ఉన్నాను అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. అతడు నిలకడగా ఉండే వ్యక్తి అండి. ఇప్పుడు మీరున్నారనుకోండి, ఇక్కడ చాలా బాగా నటిస్తారు, ఇంటికి పోయారనుకోండి ఎవరు వేషాలు అలా వేస్తారు. అది నిలకడ అనరండి దాన్ని. చాలామంది ఇక్కడ ఏమో రగిలిపోతూ ఉంటారు, ఇళ్ళకి వెళ్ళిపోతే చల్లారిపోతూ ఉంటారు. ఎతికేపాటికి ప్రభు రాకడ వస్తుంది. నా వైపు చూడండి. సమూయేలు గారండి, నేను బాలుడుగా ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని విన్నాను, ఇప్పుడు నేను వృద్ధుడనైతేని ఇప్పుడు నేను దేవుని స్వరాన్ని వింటున్నాను అంటే అతని నిలకడ చూడండి, అతని నిలకడ తత్వం చూడండి. దేవుని స్వరాన్ని చిన్నప్పటి నుంచి వృద్ధుడైన దాకా వింటనే ఉన్నాడు. అంటే ఇదివరకు 2009లో దేవుడు నాతో మాట్లాడేవాడండి, దగ్గరకు వచ్చేసి పేసులో పేసి పెట్టి. అసలు ఇప్పుడు ఏంటంటే మాట్లాడట్లేదు బుద్ధిగా అంటే నువ్వు నిలకడ లేదు. ఇదివరకు దర్శనాలు వచ్చేయండి, ఇప్పుడు ఏంటి దెయ్యాలు వచ్చి లాక్కెళ్ళిపోతున్నాయి. నిలకడ. ఇదివరకు కళలు మంచి మంచి వచ్చేయండి, ఇప్పుడు నేను శ్మశానంలో తిరుగుతున్నానంటండి. నిలకడ. అది. ఇదివరకు చర్చి బాగా వచ్చేదాన్ని, ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నానండి. నిలకడ. ఇదివరకు ఎన్ని శ్రమలైనా వదిలేసేదాన్ని అండి, ఇప్పుడు ఏంటో అన్నీ పట్టించుకుంటున్నానండి. నిలకడ. ఇదివరకు అభిషేకంతో అబ్బో అన్ని భాషలు మాట్లాడేదాన్ని అండి, ఇప్పుడేమో మొత్తం బూతులే వచ్చేస్తున్నాయి. నిలకడ. మరి అది నిలకడగా ఉండాలి. యేసుక్రీస్తు సంఘానికి 4 సూచనలు ఇచ్చాడు. నెంబర్ 1 మీరు చెప్పమని అర్థం. నెంబర్ 1 అమ్మో పరగడిపోయినా సంఘం అంతా ఒక మాట మీదకి వచ్చి చెప్పండి మరి. నెంబర్ 1 సూచన, మనం పెండ్లి కుమార్తెగా మారిపోవాలంటే దేవుని మాట. నెంబర్ 2 వేరొక పొలములోనికి. నెంబర్ 3 దీన్ని విడిచి వెళ్ళకూడదు. నెంబర్ 4 నిలకడ. భక్తిలో నిలకడ, అభిషేకంలో. చల్లారిపోయే జీవితాలు మనకొద్దు, మనం చల్లారిపోకూడదు. ఇక్కడ ఎంత ధైర్యంగా ఉన్నావో ఇంటికి పోయినా కూడా అంతే ధైర్యంగా ఉండాలి. దేవుడు మాట్లాడినప్పుడు ఆ కాసేపు ఎంత ధైర్యంగా ఉంటున్నావో ఇంకా జీవితాంతం ఆ ధైర్యాన్ని పట్టుకొని నిలబడిపోవాలి. నీ భాషలు, నీ అభిషేకము, నీ ప్రవచనాలు, నీ దర్శనాలు ఎవడు నీ వద్ద తీసుకొని పోకుండా నిలకడగా ఉండాలి. చాలామంది నేను చూస్తూ ఉన్నాను ఆత్మలో, చాలామంది నిలకడగా లేకుండా పడిపోతూ ఉన్నారు. నా దగ్గర ఒక మాట, ఇంటి దగ్గర ఒక మాట, నా దగ్గర ఒక మాట, పక్కన దగ్గర ఒక మాట, నా దగ్గర ఒక మాట, బయటికి వెళ్ళినాక ఒక మాట, నా దగ్గర ఒక మాట, ఇంటికి వెళ్ళినాక ఒక మాట. అది నిలకడ లేని తత్వం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అది సార్వత్రిక సంఘం కాదు, అది ఎత్తబడే సంఘం కాదు. ఎవరైతే బోయాజు సూచనలు నేను శిరస్సా తీసుకుంటానయ్యా, నేను లోబడిపోతానయ్యా, బోయాజు సూచనలకి ఎడిక్ట్ అయిపోతానయ్యా, ఖచ్చితంగా ఈ 4 విషయాలు నేను పాటిస్తానయ్యా, ఖచ్చితంగా ఆయన మాట వింటానయ్యా, ఖచ్చితంగా వేరొక పొలానికి వెళ్ళనయ్యా, ఖచ్చితంగా ఇక్కడ ఉండిపోతానయ్యా, ఖచ్చితంగా నేను చివరిగా ప్రభువా నిలకడగా నిలబడతానని ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో వారందరూ మోకరించండి, చేతులు ఎత్తండి, ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతమైన బలమైన కార్యాన్ని మన పట్ల జరిగించాలని, కృప కలిగిన దేవుడు ఆ కార్యాలు చేయాలని.